Romans 3:26. రోమా 3:26 మనం చూసినట్లయితే He's talking about how God forgives us and declares దేవుడు us దేవుడు మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చాడో ఇక్కడ చెప్పబడింది. How does he declare us righteous? మనల్ని నీతిమంతులుగా ఆయన ఏ విధంగా తీర్చాడు? He himself has to be righteous. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. In righteousness, how can he declare a sinner righteous? మరి ఆయన నీతిమంతుడై ఉండి ఒక పాపాత్ముడిని నీతిమంతుడని ఎలా చెప్పగలుగుతున్నాడు? The only way is by allowing Jesus to die. ఒకే ఒక్క మార్గం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మరణించుట ద్వారా. Because he had to be righteous and forgive a person who has done unrighteousness. ఎందుకంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, కానీ పాపం చేసిన వ్యక్తి నీతిమంతునిగా తీర్చాలి, క్షమించాలి. If he was unrighteous, if God is unrighteous, then he can just ignore man's sin. ఒకవేళ దేవుడు అవినీతిపరుడై ఉన్నట్లయితే మానవుని యొక్క పాపాన్ని ఆయన వదిలేయచ్చు. But here it says he is righteous and he has to declare people righteous. కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు, పాపం చేసిన వారిని నీతిమంతులుగా తీర్చాలి. ఎలా? That is only if that person has faith that Jesus died for me. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు నా పాపల గురించి మరణించారు అని ఆ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతాడో, I'll tell you the result of that in my life. నా జీవితంలో దాని యొక్క ఫలితం ఏంటో మీకు చెప్తాను. It made me take anger seriously. కోపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకునేటట్లు చేసింది. I said, Lord, I never want to get angry even a single time in my whole life. ఓ ప్రభువా, నా జీవితం అంతట్లో నేను ఒక్కసారి కూడా కోపపడను. It says in Philippians 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, do everything without murmuring and complaining, verse 14. ఫిలిప్పీ 2:14 మనం చూసినట్లయితే సమస్తమును సనుగులు ఫిర్యాదులు లేకుండా. I said, Lord, I never in my life want to murmur or complain about anything. ఓ ప్రభువా, నా జీవితంలో మరెప్పుడు కూడా దేని విషయంలో సనగను ఫిర్యాదులు చేయను. Not even once. ఒక్కసారి కూడా. Because one sin is enough to crucify Jesus Christ. ఎందుకంటే ఒక్క పాపం చాలు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడానికి. Once if I grumble or complain నేను ఒక్కసారి సనిగినా ఫిర్యాదు చేసిన against a person or against some event, ఒక వ్యక్తి గురించి కానీ ఒక పరిస్థితి గురించి కానీ, I don't want to do it. నేను చేయను ప్రభువా. Because the blood of Christ is so precious for me. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంతో ప్రశస్తమైంది. It's not like tap water. అదే కుళాయి నీటి వంటిది కాదు. It is worth more than all the gold and silver in the whole world. ఈ లోకంలో ఉన్న వెండి బంగారముల కంటే కూడా ఎంతో విలువైనది అది. Like we read in 1 Peter chapter 1. మొదటి పేతురు 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగా Verse 18 and 19. 18, 19 వచనాలు We already saw that. మనం చూసాం ఇప్పటికే. Blood of Christ is more valuable than all the wealth of the world. క్రీస్తు యొక్క రక్తం ఈ లోకంలో ఉన్న ధనం అంతటి కంటే కూడా ఎంతో విలువైనది. That is how Jesus purchased me. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా నన్ను వెలపెట్టి కొన్నారు. So here is another command. ఇంకొక ఆజ్ఞ ఇక్కడ మనం చూస్తాం. Ephesians 5 ఎఫెసీ 5 verse 20. 20వ వచనం. Always give thanks for everything. సమస్త విషయంలో ఎల్లప్పుడూ కూడా మీరు కృతజ్ఞతలు చెల్లించండి. If I don't obey that, I am committing a sin. ఒకవేళ దీనికి నేను విధేయత చూపించినట్లయితే నేను పాపం చేస్తున్నట్లు. Lord, I always want to give thanks. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. Even things that don't look good for me. ఒకవేళ నాకు చూడటానికి ఆ పరిస్థితులు మంచిగా అనిపించకపోయినా. Because Romans 8:28 says everything, you will make everything work for my good. ఎందుకంటే రోమా 8:28 విధంగా చెప్పబడింది, సమస్తమును నా మేలు కొరకై సమకూడి జరిగించువారు మీరు. If things are working for my good, then I can give thanks. ఒకవేళ నా మేలు కొరకు అన్ని జరుగుతున్నట్లయితే నేను కృతజ్ఞతలు చెల్లించవచ్చు. I am 80 years old today and I was born again 61 years ago. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు దాకా ఉన్నాయి. 61 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించాను. And I'll tell you my testimony of 61 years of knowing Jesus Christ as my Lord. యేసుక్రీస్తు ప్రభువుని 61 సంవత్సరాలుగా నేను ఎరుగుదును. నా సాక్ష్యం నేను చెప్తున్నాను మీకు. Everything that has happened in my life has worked for my good. సమస్తం నా జీవితంలో జరిగినాయని నా మేలు కొరకు సమకూడి జరిగించాడు ప్రభు. All the evil that people have said against me and done against me have worked for my good. నా గురించి ఇతరులు చెప్పిన చెడ్డ మాటలు, చేసిన చెడ్డ కార్యములు కూడా నా మేలుకే జరిగించాడు ఆయన. It has made me a better Christian. నేను ఇంకా శ్రేష్టమైన క్రైస్తవుడిగా మారినట్లు అవి నాకు సహాయం చేశాయి. Taught me how to forgive people. ప్రజల్ని ఏ విధంగా క్షమించాలో నేర్పించాయి. See, unless somebody teaches you addition in school, how can you learn what addition is?
మీకు పాఠశాలలో కూడికలు ఎవరో ఒకరు చెప్పకపోతే మరి ఎలా కూడికలు వస్తాయి మీకు? So unless somebody does some harm to me, how will I learn forgiveness? మరి నాకు ఎవరో ఒకరు చెడు చేయకపోతే నేను వారిని కూడా క్షమించడం ఎలా నేర్చుకుంటాను? It is like learning addition and subtraction in school. పాఠశాలలో కూడికలు తీసివేతలు నేర్చుకున్నట్లుగా. So God allows people to do things against me so I can forgive them. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నాకు హాని చేసేటట్లు ఇతరులు అనుమతిస్తాడు, ఆ విధంగా నేను నేర్చుకుంటాను అని క్షమించటం. Then I learn a new subject in God's syllabus for me. కాబట్టి దేవుని యొక్క సిలబస్ లో నేను క్రొత్త పాఠం నేర్చుకుంటాను. Like that, everything God is teaching me something about himself. ఆ విధంగా దేవుడు తన గురించి తాను నాకు బోధిస్తూ ఉన్నాడు. And the greatest thing of all వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే is what Jesus said యేసు ప్రభు చెప్పారు. in Matthew 6 and verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. When you pray, he said, say, our Father who art in heaven. మీరు ప్రార్థించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి. Two things there. రెండు విషయాలు ఇక్కడ. Number one, he is my father. మొట్టమొదటిగా ఆయన నా తండ్రి అయినాడు. He loves me more than any earthly father loves his child. ఈ లోకంలో భూ సంబంధమైన ఏ తండ్రి తన బిడ్డను ప్రేమించిన దానికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. If I ask him for bread, he will not give me a stone. ఒకవేళ నేను రొట్టెని అడిగితే ఆయన రాయితీనివ్వడు. If I ask him for fish, he will not give me a snake. నేను చేపను అడిగితే ఆయన పామునివ్వడు. He is more loving than any earthly father. ఈ భూ సంబంధమైన ఏ తండ్రి కంటే కూడా ప్రేమ గల తండ్రి పరలోకపు తండ్రి. That is why I never want to hurt his loving heart by anything I do or say. అందుకని ఆ ప్రేమించే హృదయాన్ని నేను ఏదైనా చెప్పటం ద్వారా ఏదైనా చేయటం ద్వారా గాయపరచను. I don't even want to have a thought in my mind that God sees that will hurt him. ఒకవేళ నా మనస్సులో కూడా ఏదైనా ఆలోచన ద్వారా దేవుడు గాయపరచబడుతున్నాడు అంటే దాన్ని కూడా నేను ఆలోచించను. Because he's my father. ఎందుకంటే ఆయన నా తండ్రి. He loves me. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. He's like a wall of fire around me, protecting me all the time. నా చుట్టూ ఆయన అగ్ని జ్వాల వలె ఉండి ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ. I'm like the apple of his eye. నేను ఆయన కనుపాపనై ఉన్నాను. Zechariah chapter 2 జకర్యా 2వ అధ్యాయం verse 8. 8వ వచనం. The Lord has said to me, ఇక్కడ ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, anyone touches you, he's touching the apple of my eye. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. That is written in your Bible also for you. మీ బైబిల్లో నీ గురించి కూడా రాయబడింది. Do you believe that? మీరు నమ్ముతున్నారా? If somebody touches your eye, immediately you feel such a pain. ఎవరైనా మీ కంటిని తాకినప్పుడు ఎంతో నొప్పి వస్తుంది. So if somebody hurts me, God feels the pain immediately. ఒకవేళ ఎవరైనా నన్ను గాయపరిచినట్లయితే దేవుడు ఆ బాధను అనుభవిస్తాడు. That is my father. ఆయన నా తండ్రి అన్నాడు. And he said, our Father who art in heaven, Matthew 6:9. మత్తయి 6:9 పరలోకమందున్న మా తండ్రి. That means the second thing, he is the ruler of this universe. రెండో విషయం ఏంటంటే ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు నా తండ్రి. He controls everything. సమస్తమును ఆయన ఆధీనంలోనే ఉంటాయి. Even the little bird that falls to the ground somewhere and dies, God knows about it because he rules the universe. ఎక్కడో ఒక చిన్న పక్షి చనిపోయినా కానీ పరలోకమందున్న తండ్రికి తెలుసు ఆ విషయం. One hair falls off from my head at night on my pillow. రాత్రిపూట నా ఒక్క వెంట్రుక రాలిపోయి దిండు మీద పడ్డా సరే, I don't know about it. దాని గురించి నాకు తెలియదు. But God knows at 2:30 in the morning this one hair fell from his head. కానీ దేవునికి తెలుసు ఉదయం 2:30 గంటలకు ఒక వెంట్రుక రాలిపోయింది. Jesus said that the hair on your head are numbered. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. He is in control. He's control of the smallest little thing and the biggest things. ఆయనకి చిన్న విషయం మీద పెద్ద విషయం మీద ఆయన స్వాధీనంలో ఉన్నాయి. That is why I can go to him in faith when I pray. అందుకే నేను విశ్వాసంతో ప్రార్థిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. But I have to have a clean heart. కానీ నేను నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. That is why I must confess my sin before I pray. అందుకే నేను ప్రార్థించడానికి ముందే నేను క్షమాపణ అడగాలి. If there's sin in my heart, God will not hear me. నా హృదయంలో పాపం నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు నా మాట వినడు. Psalm 66 verse 18. కీర్తనలో 66:18. God will not hear me if sin is in my heart. నా హృదయంలోని పాపమును లక్ష్యముంచిన యెడల ఆయన నా ప్రార్థన వినడు. It's like the phone connection is cut. God doesn't hear.
ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయినట్లుగా ఉంటుంది. దేవుడు నా మాటలు విండు. So I must make sure there's no sin in my heart. కాబట్టి నా హృదయంలో ఎటువంటి పాపం ఉండకూడదు, అది మనం చూసుకోవాలి. I have to confess every sin. ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. My thoughts, నా తలంపుల్లో, my attitude to people, ఇతరుల ఎడల నా వైఖరిలో, wrong motive with which I did something. కాబట్టి తప్పుడు ఉద్దేశంతో మనం ఏమైనా చేసినా You have to ask forgiveness from your wife. నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. If you hurt your children, you must ask forgiveness from your children. మీ పిల్లల్ని మీరు గాయపరిచినట్లయితే క్షమాపణ అడగాలి. And if you spoke rudely to your servant at home, you got to ask forgiveness from your servant. మీ ఇంట్లో పనిచేసే వారి మీద నువ్వు కఠినంగా మాట్లాడినట్లయితే క్షమాపణ అడగాలి వారి దగ్గరికి వెళ్ళి. Some believers say, I'm like a Maharaja, I don't have to ask forgiveness from my servant. కొంతమంది విశ్వాసులు మహారాజుల్లాగా ఉంటారు, నా పనిచేసే వాళ్ళకి నేనేంటి క్షమాపణ అడగటం అనుకుంటారు. All human beings are equal before God. దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే.